నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. నాగ చైతన్య, సమంత విడాకులపై సంచలన ఆరోపణలు చేసిన తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాగార్జున గట్టి రిప్లై ఇచ్చేశాడు. ట్విట్టర్ వేదికగా కొండా సురేఖకు సమాధానం ఇచ్చాడు నాగార్జున. గౌరవనీయులు మంత్రి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నానని, రాజకీయాలకు దూరంగా ఉండే నాలాంటి సినీ ప్రముఖులను మీ రాజకీయాల కోసం వాడుకోకండి. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత గల మంత్రి అయ్యుండి, అందులోనూ మహిళ అయ్యుండి ఇలా చేయటం సరికాదు. మా కుటుంబం గురించి మీరు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. దయచేసి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి అంటూ నాగార్జున ట్వీట్ చేశాడు. కొండా సురేఖను అవమానిస్తూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు పోస్టులు వేయిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపించింది. ట్రోలింగ్ వెనుక ఉన్నది కేటీఆర్ అంటూ ఆరోపించిన కొండా సురేఖ ఇదే క్రమంలో కేటీఆర్ పైన మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ ఆరోపించింది. అంతేకాకుండా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చకుండా ఉండటానికి కేటీఆర్ నాగార్జునతో ఓ డీల్ సెట్ చేసుకున్నాడని, ఆ డీల్లో సమంత భాగం అంటూ సంచలన ఆరోపణలు చేసింది సురేఖ. కేటీఆర్ చేసిన బ్లాక్మెయిలింగ్ వల్లనే నాగార్జున ఫ్యామిలీలో గొడవలు ఏర్పడ్డాయని, ఈ గొడవల వల్లనే సమంత, నాగచైతన్య విడిపోయారని చెప్పింది. అంతేకాకుండా టాలీవుడ్లో డ్రగ్స్ మాఫియా పెరిగిపోవడానికి కారణం కూడా కేటీఆరే అని ఆరోపించింది. కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కావడంతో స్వయంగా నాగార్జున రిప్లై ఇవ్వాల్సి వచ్చింది. జై హింద్, జై భారత్.